నీకు పుట్టబోయే బిడ్డ జాతకం ప్రకారం మూలా నక్షత్రంలో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ బిడ్డ పుడితే మీ అన్నయ్యకు ప్రాణగండం తప్పదు. మా అన్నయ్య నా మీద, నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. అలాంటిది నా బిడ్డని చూసే అదృష్టం దక్కదు, చూసినా దురదృష్టం వెంటాడుతుంది అంటే దాన్ని మేము ఎలా భరించాలో అర్థం కావట్లేదు స్వామి. దురదృష్టం వెంటాడడం కాదమ్మా, నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యని చావు వెంటాడుతుంది. మాకు మా అన్నయ్య ధైర్యం, బలం, తోడు, నీడ. ఇప్పుడు మా అన్నయ్య ప్రాణాలకే ప్రమాదం అంటే ఏ బిడ్డని వద్దనుకోవాలో లేకపోతే మా అన్నయ్యని కాదనుకోవాలో ఏం తెలియట్లేదు స్వామి. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది తల్లి. దీనికి దోష పరిహారం ఏమైనా ఉందా స్వామి? ఎందుకు లేదు, కాకపోతే ఒకటే మార్గం ఉంది. చెప్పండి స్వామి. మా అన్నయ్య కోసం అది ఎంత కష్టమైన పనైనా చేస్తాను. నాకు బిడ్డ ఎంత ముఖ్యమో మా అన్నయ్య కూడా అంతే ఇష్టం. బిడ్డతో పాటు మీ అన్నయ్య కూడా క్షేమంగా ఉండాలంటే నాగలక్ష్మి అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట చుట్టూ దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత పుట్టలో పాలు పొయ్యాలి. అప్పుడు దోష పరిహారం అవుతుంది. మంచిది స్వామి, అలాగే చేస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పని చెప్పగానే పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటావు. అంతవరకు నీకు చదువు గుర్తురాదా? మీరు నేను చదువుకోవాలన్నప్పుడే ఎందుకు పని చెప్పాలంట? దాంతో నువ్వు మాట్లాడలేవు అమృత. అది చదువుకుంటుందని మీరు అనుకుంటున్నారా అక్క? నువ్వు కూడా ఏం పని చేయవు, ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఎవరైనా చూస్తే చాలు పని చేస్తున్నట్టు నటిస్తూ ఉంటావు. చూసావక్క అది ఎలా అంటుందో? ఎందుకు అనవసరంగా గొడవ పడతారు? అమ్మా కుముద, నీ ధ్యాస చదువు మీద ఉండాలమ్మా. ఎవరి మాటలు పట్టించుకోకూడదు. చూడన్నయ్య, అమృతక్క ఎలా అంటుందో. ఈ కొత్త సంవత్సరం అయినా మీరు కుదురుగా ఉండరా? అన్నయ్య లేకపోతే ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గొడవ పడుతుంటారు. మీ చెల్లెల్లే నయం. నాకు కబుర్లు చెప్పేవాళ్ళు లేరు, గొడవ పడేవాళ్ళు లేరు. నీతో పెట్టుకోకూడదు అనేసి వాళ్ళకి తెలుసు కదా శివ. వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు బావా, నువ్వైనా నాతో మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. ఈ మాటలు కాదు. మరేంటి? ఎందుకులే, చెప్తే తిడతావు. అందుకే నీ జోలికి రాకూడదు అనేది. అన్నయ్య, అమ్మ నాగవల్లి, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చావు? వాళ్ళకి చెప్పిన ఉపయోగం ఉండదన్నయ్యా. పైగా మనం చెయ్యబోయే మంచి పనులు కూడా అడ్డుకోవాలని చూస్తారు. కనీసం మా పెద్దమ్మకైనా చెప్పావా? లేదు వదినా, కంగారులో వచ్చేశాను. కంగారు ఎందుకమ్మా, ఏమైంది? నువ్విలా చెప్పకుండా వస్తే తిరుపతి వాళ్ళు కంగారు పడతారు కదా. పెద్దమ్మ కంగారు పడుతుంది. వీర్రాజు అన్నయ్య ఆరా తీస్తాడు. అంతకు మించి పెద్దనాన్న అన్నయ్య కనబడకుండా పోయినా మంచిదే అనేసి కోరుకుంటారులే అమృత. ఏయ్, ఎందుకలా అంటావు? ఏది ఏమైనా ఇంట్లో ఆడపిల్ల అడుగు బయట పెట్టేటప్పుడు ఎవరికో ఒకరికి చెప్పే వెళ్ళాలి. వాళ్ళేమన్నా నేను పట్టించుకోనన్నయ్యా. కానీ మనం పట్టించుకోవాల్సిన విషయం ఒకటుంది. అది చెప్పాలనే ఇక్కడికొచ్చాను. అది ఏంటో చెప్పమ్మా. ప్రాణం అడ్డేసైనా సరే ఆ సమస్య నుంచి తప్పిస్తాను. నాకు బిడ్డ పుడితే నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారన్నయ్యా. అవునన్నయ్య, పుట్టబోయే బిడ్డకు దోషం ఉందంట.
నువ్వు మొహం చూడకూడదు, చూస్తే ప్రాణగండం అని చెప్పారు. దానికెందుకమ్మా భయపడుతున్నావు? బిడ్డని చూశాక ఏదైనా అయితే అప్పుడు ఆలోచించొచ్చు. నువ్వంత తేలిగ్గా తీసుకోవద్దు బావా. నా మెళ్ళో పసుపు తాడు భద్రంగా ఉండాలి. అప్పుడే ఈ జీవితానికో అర్థం పరమార్థం ఉంటుంది. నీ కడుపులో బిడ్డ పెరుగుతుందంటే అందరం సంతోషపడ్డాం, కానీ ఇలా జరిగిందేంటి? అన్నయ్య నీ బిడ్డను చూడాలని, ఎత్తుకుని ఆడించాలని కలలు కన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డను చూస్తే ప్రాణానికి ప్రమాదం అంటే ఎలాగే? దానికి ఏదైనా పూజ చేయాలేమో అడగకపోయావా అక్క? అది ఎంత కష్టమైనా నేను చేస్తాను. స్వామీజీ అలా చెప్పిన తర్వాత ఏం చేయాలో నాకు కూడా కాళ్ళు చేతులు ఆడట్లేదు. నా గంగాబావకి ప్రమాదం అంటే నా గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా నాగవల్లి? మీరంతా ఎందుకమ్మా కంగారు పడుతున్నారు? దానికి పరిష్కార మార్గం ఉంటుంది. అవును నాగవల్లి, దోషం ఉందని చెప్పిన పంతులు గారిని పరిష్కారం కూడా అడగకపోయావా? అడిగాను వదినా. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట చుట్టూ దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేసి నాగరాజుకి నైవేద్యం సమర్పించాలి అన్నారు. అవునా? తప్పకుండా ఆ పూజలన్నీ చేద్దాం. అయితే గుడికి వెళ్దాం పదా అన్నయ్య. నేను కూడా ఈ రోజు స్కూల్కి సెలవు పెట్టేస్తాను. వదినా, నువ్వు కూడా స్టేషన్కి లీవ్ పెట్టేసేయ్. అసలు నువ్వెందుకే? అయ్యో రామా, అన్నయ్య బాగుంటేనే నాకు చదువెక్కుతుంది. లేదంటే నేను స్కూల్కి వెళ్ళినా లాభం లేదు. నువ్వు చెప్పకుండా వచ్చావు. ఇంటికి వెళ్ళిపోమ్మా. మంచి ముహూర్తం చూసి నువ్వు చెప్పినట్టుగానే దోష పరిహారం చేద్దాం. అలాగే అన్నయ్య. జాగ్రత్తమ్మా. ఏమిందో చెప్పండి స్వామి. నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉంది, అన్నయ్యకి ప్రాణహాని ఉంది. ఏంది స్వామి, గంగకి నిజంగానే గండం ఉండదా? నాగవల్లికి బిడ్డ పుట్టగానే అకాల మృత్యువుని ఆ ఈశ్వరుడు కూడా ఆపలేడు. అయితే మా ఊరి సర్పంచ్ని కాపాడలేమా స్వామీజీ? ఊరిని మార్చాలనుకున్నవాడు అర్ధాయిస్తూనే పోతాడా స్వామి? మీరే ఏదో ఒక మార్గం చూడాలి స్వామీజీ. అంత చిన్న వయసులోనే నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోవడం మాకిష్టం లేదు. అదేంటండి, అలా చెప్పమని చెప్పింది మీరే కదా, మళ్ళీ మీరే కాపాడాలంటారేంటి? చూసావా, నువ్వు కూడా నమ్మేశావు. ఇలాగే నీ మాటలు నాగవల్లి నమ్మింది. అయ్యో, ఇది నిజం కాదా? నిజం అనుకుని భయపడి చచ్చానండి. నువ్వు చెప్పింది నిజం అనుకుని నాగవల్లి భయపడి చస్తుంది స్వామి. బిడ్డని కనాలో లేదంటే అన్నని కాపాడాలో అర్థం కాక ఆ కుటుంబం మొత్తం గజ గజ వణికిపోతుంది. ఇప్పుడు మీవి నవ్వులు, వాళ్ళవి తర్వాత ఏడుపులవ్వాలి స్వామీజీ. గంగ మాత్రం పంచభూతాల్లో కలిసిపోవాలి. ప్లాను పక్కాగా అమలు చెయ్యాల. ఇది నాటకం అని తెలిస్తే మనల్నే ఆ గంగ పంచభూతాల్లో కలిపేస్తాడు. పాముకి పాలు పోయడానికి గంగని పుట్ట దగ్గరికి తీసుకొస్తారు. పుట్టకి దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేస్తాడు. ఆ పుట్టలో ఉన్న పాముకి 5 ప్రదక్షిణలు చేసినా చిరాకు వస్తుంది. అలాంటిది 11 ప్రదక్షిణాలు అంటే పాముకి కళ్ళు తిరిగిపోతాయి. అది భరించలేక పామొచ్చి కాటు వేస్తుంది. మంచి పని చేశావు. అయినా నువ్వు స్వామీజీవైతే కదా దొంగ స్వామీజీవి. ఈ స్వామీజీ మాత్రమే కాదు నాన్న, ఆ పుట్టలోకి వెళ్ళబోయే పాము కూడా దొంగ పామే. గంగాధరం అంటే శివుడే కదా. ఆ పాముని తీసుకుని మెళ్ళ వేసుకుంటే అప్పుడేం చేస్తామో కూడా. ఆ పాముని పట్టుకోగానే
పుట్టలో నుంచి ఇంకో పాము వచ్చి కాటేస్తుంది నాన్న. అదెట్టా కాటేస్తుందా బోడా? నువ్వేమైనా ట్రైనింగ్ ఇచ్చావా? పాముల వాడికి వార్నింగ్ ఇచ్చాను నాన్న. పుట్టలో ఉన్న పాము కాటు తప్పినా ఈ పాముల వాడి ప్లాన్ మాత్రం తప్పదు. గంగకి చావు తప్పదు, వాడి చెల్లెలకి కష్టాలు తప్పవు. నాగవల్లి వచ్చావా? నీకోసం చీర కూడా తీసిపెట్టాను. త్వరగా చీర మార్చుకొని రామ్మా. ఇప్పుడు చీర మార్చుకొని ఎక్కడికి వెళ్ళాలత్తయ్యా? ఎక్కడికంటావేంటి? బిడ్డ పుడితే నా మేనల్లుడికి దోషమని చెప్పారు కదా. పెద్ద స్వామీజీని కలిసి ఆ గండమేంటో దానికి పరిష్కారం ఏంటో తెలుసుకొని వద్దాం. పంతులు గారు దోషం అన్నారు. నాగవల్లి కంగారు పడిపోయి దానికి పరిష్కారం కనుక్కోవడానికి వెళ్ళింది. తిరిగి ఇంట్లో అడుగు పెట్టేలోపే నువ్వు అప్పుడే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేలా ఉండవే. తల్లి లేని బిడ్డవాడు. ఇంతవరకు నా బిడ్డలాగే చూసుకున్నాను వాణ్ణి. ఇప్పుడు గండం అంటే నేనెలా ఊరుకుంటాను? పెద్ద స్వామీజీని కలుస్తాను. ఆ దోషమేంటో దానికి పరిష్కారం ఏంటో తెలుసుకుంటాను. వాళ్ళ అన్నయ్యకి ప్రాణగండం ఉందని తనంత కంగారు పడట్లేదమ్మా. ఏదో సొంత అన్నయ్య చస్తున్నట్టు హడావిడి పడిపోతున్నావు ఎందుకు? మీలాగా కసాయి మనుషులం కాదురా మేము. అయిన వాళ్ళకి చిన్న ఆపదొచ్చినా అరక్షణం ఆలోచించకుండా దానికి పరిష్కారం వెతుకుతాం. అవునా వదినా? మా అన్నయ్యకి అంతలా అవమానం జరుగుండాది. కళ్ళల్లో కారం కొట్టారని మా అన్నయ్య మంట మంట అని కేకేస్తే చెంబుడు నీళ్లు కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. వీళ్ళైన వాళ్ళు కాదా ఏంది? విషయం తెలిసి కూడా అడుగుతున్నావెందుకు పాపాలు? మీ అన్నయ్య దేవుడి విగ్రహాలు దోచేసి పాప మూటగట్టుకున్నాడు. అది నా మేనల్లుడు గంగ వేసిన శిక్ష కాదు, ఆ దేవుడే బుద్ధి చెప్పాడు. నాన్న కళ్ళల్లో కారం కొట్టేసి అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటే ఎలా అమ్మా? ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటావా? దేవుడి మీద ప్రతీకారాలు తీర్చుకోలేరు బావా. నేను అంటుంది దేవుడి మీద ప్రతీకారం తీర్చుకుంటానని కాదు, మీ అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్తున్నా. మా అన్నయ్యని మీరు అసలు టచ్ కూడా చేయలేరు. మేమెందుకమ్మా? మా మనోడు అప్పుడే మీ అన్నయ్యకి మృత్యు శాసనం రాసినాడు. ఇక మీరు పూజలు పునస్కారాలు మానేసి గంగ మీద ఆశలు వదిలేసుకోండి. గంగలో అస్థికలు కలపడానికి సిద్ధంగా ఉండండి. గంగబావుకు ఏమీ కాదు. మా ప్రాణాలు అడ్డు వేసైనా సరే బావని కాపాడుకుంటాం. మీరు మహా అయితే దీపం వెలిగించగలరు గాని భగవంతుణ్ణి చూడలేరు కదా. ఇది కూడా అంతే. వ్రతాలు పూజలు వరకేమీ పని, తర్వాత గండం తప్పించలేరు. ఇక నుండి మా అన్నయ్య మీకు దిక్కు. మీ కష్టం చెప్పుకోవడానికి మేనల్లుడే ఉండడు. పిచ్చి పాపాలు. గంగా దీపం లాంటివాడు. వాడు వెలుగుతూ 10 మంది జీవితాలు వెలిగిస్తాడు. అలాంటివాడు బావుండాలని కోరుకుంటాం గాని 10 మందిని బాధ పెట్టేవాళ్ళని, పరువు తీసేవాళ్ళని బావుండాలని మేమెలా కోరుకుంటాం? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు గంగకి ఎన్నాళ్ళు సపోర్ట్గా ఉన్నా ఇన్ని రోజులు నిన్నేం చేయలేదు. అవకాశం ఇచ్చిన నాన్నని అలా అనకూడదు కదా. ఎవర్రా అవకాశం ఇచ్చింది? ఈ ఒక్క అనుబంధంతో నా పుట్టింటిని మర్చిపోయి మీ నాన్న బాగోగులు చూసుకోవాలి అని ఆగిపోయాను. ఇప్పుడు మీరంతా బావున్నారు. మీ స్వార్థంతో మీరు బ్రతుకుతున్నారు. కానీ గంగ ఒంటరిగా తన చెల్లెలను కాపాడుకుంటూ వచ్చాడు. చెల్లెల కోసమే బ్రతుకుతున్నాడు. అలాంటి వాడికి గండం ఉందంటే నేనెలా తట్టుకుంటాను? తిరుపతి ఆవేశం చూస్తుంటే పైనున్న భగవంతుడినే దింపేలా ఉందా పోడా? ఈ గండం నుంచి ఎలా కాపాడుతుందో చూడాలా. పుట్టబోయే బిడ్డ జాతకం ఎలా ఉందో ఇంకో చోటుకు వెళ్ళడిగితే తప్పేంటి నాన్న? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇందాకే స్వామీజీని అడిగాను. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్ళి 11 ప్రదర్శనలు చేసి పుట్టకి పాలు పోస్తే దోషం పరిహారం అవుతుందంట అత్తయ్య. పుట్టలో పాము కాటెత్తే కష్టం నాగవల్లి.
గంగని జాగ్రత్తగా ఉండమను. నమస్కారం పంతులు గారు. నమస్కారం శుభం పంతులు గారు. భూయాత్. ఏం శుభమో ఏంటో స్వామి. నాగవల్లి చంటి బిడ్డని ఎత్తుకోబోతుంది అని సంతోషించేలోపే గంగాబావకి గండం ఉందనేసి ఆ సంతోషం మొత్తం మాయం చేశారు. మనం నిమిత్త మాత్రమే అమ్మా, జరిగేవన్నీ ఆ పైవాడి లీలలే. నేను కూడా ఆ పైవాడి మీదే భారం వేసి సంతోషంగా నా చెల్లి బిడ్డని చూడ్డానికి ఆశపడుతున్నాను పంతులు గారు. నా చెల్లెళ్ళు ఒప్పుకోవట్లేదు. నీకేదైనా అయితే మేము తట్టుకోలేమన్నయ్యా. అందుకే చిన్న దోషమైనా పరిహారం చేయాల్సిందే. ఆ గండమేదో తొలగిపోయి మా అన్నయ్య క్షేమంగా ఉండాలని పూజ జరిపించండి. అలాగేనమ్మా, మీరు వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేయండి. హ్మ్. దోషముందని చెప్పిన నాగవల్లి ఇంకా రాలేదేంటి? మనకంటే అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నాగవల్లి అక్కకి అలా కాదు కదా. లంకినిలాగా ఇద్దరు కాపలా ఉంటారు. వాళ్ళని దాటుకొని రావాలి కదా వదినా. మేమిక్కడుండగా అక్కడెవరు ఆపుతారు? మీరు ఇక్కడున్నారేంటి పెద్దనాన్న? ఏమైనా దోషాలు గండాలు ఉంటే మీరు కూడా పరిహారం చేసుకోవడానికి వచ్చారా? మాకెందుకుంటాయి దోషాలు? శ్రీవల్లికి పెళ్లి కావట్లేదు కదా, తనకే కుజ దోషం ఉందేమో. ఇంకో చెల్లికి నీ పుణ్యమా అని పెళ్ళయిందబ్బోడా. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు కూడా దోషమే. మేనమామ మొహం చూస్తే ప్రాణగండం. కుముదువల్లి మొన్నే రోడ్డు ప్రమాదానికి సావు శివరంచుల దాకా వెళ్ళింది. ఇక ఏమీ కాంది ఒక అమృతవల్లికే. అమృతకు కూడా ఏదో ఒక కీడు జరగాలని కోరుకుంటున్నారా? పొరపాటు పడుతున్నారు సర్పంచ్ గారు. మేమేమీ కీడు కీడు అనట్లేదు. ఇప్పుడు పెళ్లి కావాల్సింది అమృతకు ఒక్కదానికే. కుముదికి ఇంకా టైం ఉంది. ఇంకా శ్రీవల్లి పెళ్లి మీద పెద్దగా ఆశలు లేవు అని చెప్తున్నాను అంతే. మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళ గురించి మీరు ఆలోచించకండి, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? వచ్చిన సంబంధాలన్నీ శ్రీవల్లికి ఇదివరకే చాలా సంబంధాలు వచ్చాయని గుర్తు చేసిపోతానే ఉన్నాయి. నిశ్చితార్థం గుర్తుగా కనీసం ఉంగరం కూడా వేయట్లేదు. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు అడిగారు? మీకు ఏ దోషాలు గండాలు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరేదో పూజ చేస్తా ఉంటే చూసిపోదామని వచ్చినాం. పూజ చెడగొట్టడానికి వచ్చినట్టున్నారు మీరు. వాళ్ళతో ఎందుకు గొడవ? వెళ్ళి పూజ మొదలు పెట్టాలన్నయ్య. అదిగో టయానికి నాగవల్లి కూడా వచ్చేసింది. ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి? ఇప్పుడే వచ్చామమ్మా. అయితే అందరూ కట్టగట్టుకొని దోష పరిహారం చేయడానికి ఇక్కడికి వచ్చారన్నమాట. పూజలో పాల్గొంటే నా పసుపు కుంకాలు కూడా నిలుపుకోవాలనేసి స్వార్థం అనుకోండి. నీ పసుపు కుంకాలకి ఏ డోకా లేదు నాగవల్లి. మీ వదిన శివపార్వతి పసుపు కుంకాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చూడమను. దోషం ఏ విధంగా వస్తుందో ఎలా వస్తుందో ఎవరు చెప్పొచ్చారు? అది తెలియాలంటే ముందు మీరు దోష పరిహారం చేయండి. అసలు మాకు ఎలాంటి దోషాలు ఉండవన్నయ్య, మీరే క్రియేట్ చేస్తారు.
ఐ మీన్ మీ వల్లే వస్తాయి. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు నీ మొగుడికి గండం ఉంటే దానికి కారణం మమ్మల్ని అంటావేంటి శివపార్వతి? మీకు మంచి బుద్ధులుంటే ఎవరికి ఏ దోషాలు ఉండేవి కాదు. పైగా శ్రీవల్లి పెళ్లి కూడా జరిగిపోయేది. ఇప్పుడు దోష నివారణం కోసం వెళ్తున్నారు కదా శివ, అలాగే శ్రీవల్లి చేత కూడా దోష నివారణ చేయించండి. నా అలాంటి మంచి భర్త రావచ్చు. ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి సిద్ధపడుతుంది కానీ మూర్ఖుణ్ణి చేసుకోవాలని జన్మలో అనుకోదు బావా. వీళ్ళ గురించి తెలిసి కూడా వీళ్లతో మాట్లాడితే మన తప్పే అవుతుంది. వెళ్ళి పూజ చేద్దాం పదండి అన్నయ్య.